ఆ కాకరకాయ, లేదంటే అడవి కాకరకాయ, లేదంటే బోడ కాకరకాయ, ఎలా చెప్పినా అది ఇదే వెజిటబుల్. ఈ సీజన్లో, ఈ వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది, తొందరగా పాడవదు, డేస్ టుగెదర్ నిలవ ఉంటుందన్నమాట. కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా బాగుంటాయి. సో నేను ఇవాళ ఆ కాకరకాయ కూర చేశానన్నమాట. దీనికోసం ముందు కడాయిలో జీలకర్ర, కొంచెం మెంతులు, దాంతోపాటు నువ్వులు, వీటిని డ్రై రోస్ట్ చేసుకొని దాంట్లోనే కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొబ్బరి పొడి వేసి వాటిని కూడా మంచిగా వేపి మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా కొంచెం వెల్లుల్లిపాయలు దంచి మగ్గించేశాను. అవి మగ్గేలోగా చక్కగా ఇలాగా ఆ కాకరకాయల్ని ముక్కలుగా కోసేసుకున్నాను అనమాట. ఒక 3-4 మినిట్స్లో ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. తర్వాత నేను ఈ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను. ఉప్పు, పసుపు వేసి ఇంకొక 3-4 మినిట్స్ కుక్ చేశాను. ఎక్కువ కుకింగ్ టైం ఉండదు, ఈ కూర చేదు ఉండదు, అదనమాట. దీన్ని ఫ్రై చేసుకోవచ్చు, పులుసు కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఇగురు కూరలు ఏదైనా చేసుకోవచ్చు. సో ఇలా మగ్గిపోయిన ఆ కాకరకాయలోనే నేను దంచి పెట్టుకున్న మసాలా యాడ్ చేసేసాను. ఆ మసాలాతో పాటు ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేశాను. ఓకేనా. ఇది పులుసు కూర అని అనలేను, ఎందుకంటే నేను మసాలా యాడ్ చేస్తున్నాను కాబట్టి. దాంతోపాటు ఒక 3-4 మినిట్స్ కుక్ అయిందనుకోండి, కారం వేసి దింపేసుకోవచ్చు. ఇది కొంచెం వేడిగా తిన్నా బాగుంటుంది, అలాగనే చల్లగా అయిపోయిన తర్వాత కూడా వేడి చేయాల్సిన అవసరం లేదు, అలా వేసుకొని తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కాకరకాయ చేదు కాదు. నచ్చిందా? సబ్స్క్రైబ్.